హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈరోజు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. మీకు ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు పుష్కలంగా మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రథసప్తమి మాఘమాసంలో ఫిబ్రవరి 4న వచ్చే మాఘమాసం స్పెషల్గా వచ్చే సప్తమిని రథసప్తమి అంటారండి. ఇది మన సూర్య భగవానుడి యొక్క పుట్టినరోజు అనమాట. దేవాలయాలు చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా చాలామంది ప్రజలు చాలా విశేషంగా జరుపుకుంటారనమాట ఈరోజు ఈ రథసప్తమిని. కొన్ని విషయాలు మీకు తెలియదేమో, నాకు తెలిసిన ఇదిలో నేను చెప్తానండి. సో అప్పటి వరకు మీరు ఏం చేస్తారు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మరేంటి సబ్స్క్రైబ్ చేశారా? సరే, అయితే మన వీడియోలో వెళ్ళిపోదాము. సో కొన్ని విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకుంటానమాట. ఈరోజు చాలా ముఖ్యమైన పర్వదినం కాబట్టి ఈరోజు 7 జిల్లేడు ఆకులు కానీ లేకపోతే 7 రేగి ఆకులు కానీ తీసుకొచ్చుకొని ఈ యొక్క భుజముల మీద రెండు పైన ఇక్కడ తల మీద పెట్టుకొని రేగి పండ్లు పెట్టుకొని మనసులో ఒక కోరికను కోరికనంటే బేసిక్గా ఆ స్తోత్రం అనేది ఉంటుంది. సో స్తోత్రం మనకి రాదు కాబట్టి ఏం చేస్తాము, బేసిక్గా సూర్యభగవానుడు ఏడు జన్మలుగా వస్తున్నాం కాబట్టి ఏదైనా పాపాలు చేసుంటే తొలగించమయ్యా, మమ్మల్ని చల్లగా కాపాడు, రక్షించు అందరినీ అని చెప్పేసి ఆ నీళ్ళతో తలస్నానం చేసి ఇంకంతే. స్తోత్రం అంటే దానికి మీనింగ్ అదే అనమాట. అందరికీ అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనసులో ధ్యానించుకొని తలస్నానం చేసేస్తాము. ఈరోజు విశేషంగా ఉపవాసాలు ఉన్నా కూడా చాలా మంచిదండి. అంటే పండ్లు పాలు వాటితో ఉండి ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉల్లుల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఎర్రగడ్డలు, అదే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవన్నీ తినకుండా ఉంటే కూడా మంచిదని చెప్తూ ఉంటారు. ఓకే, అయితే ఈ సూర్య భగవానుడు ఎవరు ఏంటి అని అంటే, ఈ సూర్య భగవానుడు మీ అందరికీ తెలుసో తెలియదో కానీ కశ్య ప్రజాపతికి అతిథికి పుట్టినటువంటి వాడు సూర్య భగవానుడు అనమాట. ఈయన ఎక్కడ జన్మించాడు అంటే సుమేరో పర్వత ప్రాంతంలో, అంటే అక్కడ పుట్టాడు. ఈ సుమేరో పర్వత ప్రాంతం ఎక్కడుందా అంటే జపాన్లో ఉంటుందన్నమాట. సో జపాన్లో ఉండే వాళ్ళు ఇప్పటికీ వృద్ధులు కూడా 110, 120 సంవత్సరాలు కూడా బతుకున్నారు అంటే కారణం అక్కడ ఆయన సూర్య భగవానుడు పుట్టాడు కాబట్టి. ఉదయం కూడా ఆయన ఉదయించేది కూడా అక్కడి నుంచే కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది. వాళ్ళకి హెల్త్ కూడా చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి అన్ని రోజులు బతుకున్నారంటే ఇంకా అర్థం కావట్లేదా మీకు? సో హిరోషికా నాగసాకి యుద్ధం అణుబాంబులు పడినప్పుడు కూడా వితిన్ 10 ఇయర్స్లోనే అక్కడ కోలుకొని తిరిగి మళ్ళీ వాళ్ళు జీవనాన్ని సాగించారంటే సో ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. కాబట్టి ప్రతిరోజు పొద్దున్నే సూర్యభగవాన్ని దర్శించుకొని ఆ యొక్క ఎండ మన మీద పడితే చాలా మంచిది హెల్త్కి. సో ఇది ఎవ్వరు మిస్ కాకండి, ఓకేనా? సో మన వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చెప్పినట్టు